హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ను నిరసిస్తూ హన్మకొండలోని అంబేద్కర్ సెంటర్ వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో చేతికి సంఖ్యలు ధరించి వినూత్నంగా నిరసన తెలిపారు. ప్రధానంగా రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని అమలు చేయడంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రధానంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి కావచ్చు, ఏదైతే గిరిజన యూనివర్సిటీకి కావచ్చు నిధులు కేటాయించలేదని చెప్పి వామపక్ష నాయకులు చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పూర్తిగా కార్పొరేట్లకు అనుకూలంగా మారిందని ఈ సందర్భంగా వాళ్ళంతా కూడా మండిపడ్డ పరిస్థితి కనిపిస్తూ ఉంది. భవిష్యత్తులోనైనా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో తెలంగాణకు ప్రాధాన్యత కల్పించాలని వామపక్ష నాయకులు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే నర్సింహులపేట మండల కేంద్రంలోని పిఏసిఎస్ కేంద్రం వద్ద యూరియా సరిపడా అందించడం లేదని రైతులు ఆందోళన నిర్వహించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. తమకు అందించాల్సిన యూరియాను బ్లాక్లో ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పంట చేతికొచ్చే దశలో అధికారులు ప్రభుత్వం చర్యలు తీసుకొని సరిపడా యూరియాను అందుబాటులో ఉంచాలని రైతాంగం అంతా కూడా డిమాండ్ చేస్తోంది.